నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం చంటిపెంట గ్రామంలో అటవీ జోన్ పరిధిలోని శ్రీశైలం డివిజన్లో బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరసింహులు ఆధ్వర్యంలో అటవీ శాఖాధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచి వారి నుండి సహాయాన్ని అందుకోవడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2017 7వ అంతర్జాతీయ పులుల దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలతో పాటు పులులు లేని దేశాలైన ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అనేక మంది వారి వారి సోషల్ మీడియా ప్రొఫైల్ ఫోటోలను తొలగించడం ద్వారా అంతర్జాతీయ పులుల దినోత్సవంకు తమకు మద్దతును ప్రకటించారు. WWF రేంజర్ల ద్వారా డబుల్ టైగర్స్ ప్రచారం జరిగింది. దీని గురించి అవగాహన పెంచడానికి అనేక కంపెనీలు WWFతో భాగస్వామ్యం అయ్యాయని, దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, నల్లమల్ల ఆత్మకూరు డివిజన్ పరిధిలో టైగర్ జోన్తో పాటు అన్ని టైగర్ జోన్లలో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సంఖ్యను సాధించగలిగామని అన్నారు. ఆత్మకూరు, శ్రీశైలం అభయారణ్యంలో పులుల ఆవాసం సుస్థిరంగా ఉండాలంటే వాటికి సరైన ఆహారం అవసరమని, అందుకోసం ఆత్మకూరు, శ్రీశైలం డివిజన్లో శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ బషీర్ అహ్మద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఠాగూర్, ప్రొటెక్షన్ వాచర్లు, విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తర్వాత వన్యప్రాణుల సంరక్షణ, టైగర్ సంరక్షణ గురించి మీకు కొంత అవగాహన కోసము 2 ముక్కలు చెప్పాను. పూర్వము వైల్డ్ లైఫ్ కాక మునుపు మన యొక్క టైగర్స్ యొక్క దుస్థితి, ఫ్లైట్ ఆఫ్ టైగర్స్ దుస్థితి వేరే రకంగా ఉండేది. 2010లో ఎస్టాబ్లిష్ అయింది ఇది వైల్డ్ లైఫ్ టైగర్ ఇంటర్నేషనల్ డే కింద. అప్పటి నుంచి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ టైగర్ సంరక్షణ ప్లస్ వన్యప్రాణుల సంరక్షణ, తద్వారా ఈ ఎన్విరాన్మెంట్ హ్యాబిటేట్ను అభివృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వము